వెరీ గుడ్ రాజా, చాలా బాగుపడావు. నా పేరు మీకెలా తెలుసు? తెలుసుకోవడమే నా బిజినెస్. బై ద వే, నా పేరు శ్రీకాంత్. నాకు క్యాసెట్ కంపెనీ ఉంది. ఎక్కడెక్కడ కొత్త టాలెంట్స్, కొత్త గాయకులున్నారో వెతికి వాళ్ళను ఉపయోగించుకుని వాళ్లకు నేను ఉపయోగపడ్డం నా వ్యాపారం. నీ పాట విన్న తర్వాత... క్షమించండి, నేను నా కోసమే పాడుకుంటాను, ఎవరి కోసమో కాదు. దాన్ని వ్యాపారం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే, నీ పాట విన్నప్పుడే అనుకున్నాను నువ్వేదో నిరాశ నిస్పృహల్లో ఉన్నావని. ఇట్స్ ఆల్ రైట్. నీకు ఇష్టం లేకపోయినా నీ పాట విన్నాక నేను నీ అభిమాని అయ్యాను. నా అభిమానాన్ని గౌరవించడానికైనా ఒకసారి నాతో మా ఇంటికి రా. మీ ఇంటికే? అవును, మా ఇంటికి. టీ తీసుకుని కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుందాం ప్లీజ్. రాజా, కమాన్. రాణి, నా ఫ్రెండ్ వచ్చా, టీ తీసురా. అలాగే బావా. కూర్చో రాజా, ఇప్పుడు వచ్చేస్తాను ప్లీజ్. బాబు, బాగున్నావా బాబు? బాగున్నానండి. నువ్వు పెద్ద మనసు చేయబట్టే ఈ పెళ్లి జరిగింది. మా అల్లుడింట్లో దీపం వెలిగింది. నిండు మనస్సుతో వాళ్ళని ఆశీర్వదించు. కూర్చో. ఏమిటి అలా నిలబడిపోయావు? టీవు గెస్ట్ ఫస్ట్. Have it. తీసుకోరాజా. రాణి, నీకు తెలుసో లేదో, రాజా మంచి గాయకుడు. అతని పాట, అతని కంఠం ఈ కొండల్లో కోనల్లో వేస్ట్ అయిపోతుంది. ఆ గానమాధుర్యాన్ని ప్రజలకు పంచిపెట్టాలన్న ఆశ. దీన్ని కేవలం వ్యాపారం అనుకోకుండా ఎప్పటికైనా రాజా నా ఆశ నెరవేరుస్తాడని నా నమ్మకం. ఏమంటావు రాజా? వస్తున్నానయ్యా. పిల్లలు ఏం చేస్తున్నారు? కార్లో కూర్చున్నారయ్యా. సరే పద. బావా, టిఫిన్ చేసి వెళ్ళు. నేను ఆఫీస్లో చేస్తాను.
స్టాప్ స్టాప్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎవరిని చూడడానికి వచ్చారు? శ్రీకాంత్ గారిని చూడాలి. గుడ్ మార్నింగ్ సార్. ఓ హలో రాజా, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక కష్టం నష్టం ఏర్పడుతూనే ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఆ బాధల్లోనే కూరుకుపోయి కృంగి కృషించిపోతూ ఉంటాం. నీలాంటి ప్రతిభ గల వాళ్ళు అలా కాకూడదు. ప్రజాభిమానంతో మోడువారిన జీవితాలు మళ్లీ చిగురిస్తాయి. చచ్చిపోతున్న మనిషికైనా అది ప్రాణం పోస్తుంది. ఆ ఆశతోనే నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు మళ్లీ మామూలు మనిషివి కావాలి. నీ మనసు కొత్త ఊపిరి పోసుకోవాలి. అదే నా లక్ష్యం. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. రేపే రికార్డింగ్ ఏర్పాటు చేస్తున్నాను. నీకు బాగా నచ్చిన పాట ఒకటి పాడు. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎలా చేయాలో ఏం చేయాలో తర్వాత డిసైడ్ చేద్దాం. గోవిందు, 2 కాఫీ తీసురా. అలాగే అయ్యా. బావా, రాణి, నిన్న రాజా వచ్చాడు. ఇవాళ అతని పాట రికార్డ్ చేయబోతున్నాం. దేనికి? దేనికేమిటి, ఇట్స్ అవర్ బిజినెస్. అతని పాట విన్న తర్వాత అతని పాటలు క్యాసెట్ చేయాలనిపించింది. అందుకే ఇన్వైట్ చేశాను. గాయకులతో ఆ మాత్రం అటాచ్మెంట్ లేకపోతే ఎలా? నువ్వు తప్పకుండా రావాలి. నేనా? నాకెక్కడ, ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇల్లు పనులు ఎప్పుడు ఉండేవే, తొందరగా రెడీ. సారీ బావా. ఇట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. ఎందుకన్నా కారు పంపిస్తాను, వీలుంటారా? రాజా, డోంట్ బి నర్వస్. నీకేం భయం లేదు, నేనున్నాను. ప్రొసీడ్. గుడ్ లక్. Shall we take? షూర్ సార్. కమా, చూడం. రానున్నావుగా? రమ్మన్నావుగా, రాకపోతే బాగుండదని. వెరీ గుడ్, కరెక్ట్ టైం కూర్చో. ఇప్పుడు టేక్ చేయబోతున్నాం.